100 ఏళ్ల వయసు వచ్చేంతవరకు అన్నీ నీవే. ఆ తర్వాత ఏది నీది కాదు. అన్నీ వదిలేసి కట్టు బట్టలతో మట్లోకి వెళ్ళిపోతావు. ఈ మాత్రానికి చచ్చిపోతావా? నేను వ్యాపారంలో లాస్ అయిపోయానండి చచ్చిపోతానండి, నాకు ఉద్యోగం పోయిందండి చచ్చిపోతానండి, నేను అప్పుల పాలైపోయానండి చచ్చిపోతానండి, నాకు ఇంకోటి ఏదో పోయిందండి చచ్చిపోతానండి అంటుంటారు కొంతమంది. ఒకడెవడో ప్రేమించిన అమ్మాయి వదిలేసిందట. ఏదో ప్రపంచంలో 800 కోట్ల మంది అబ్బాయిలుండి ఆ ఒక్కతే అమ్మాయి ఉన్నట్టు, ఆ ఒక్కతే వదిలేసిపోయినట్టు పనికిమాలి బిల్డప్ కొడతాడు, చచ్చిపోతానండి. మీరు పుట్టినప్పుడు ఒంటి మీద మొలతాడు లేదు, కనీసం ఒంటి మీద గుడ్డలు లేవు. నువ్వు ఎవరో కూడా ఎవరికీ తెలీదు, నీకు కూడా తెలీదు. ఇది మన జీవితం టూకీగా మాట్లాడుకుంటే. ఇలాంటి జీవితంతో వచ్చి డబ్బులు పోయిన చచ్చిపోయాడు, ఆస్తులు పోయినని చచ్చిపోవడం, ఎందులోనో లాస్ అయిపోయినని చచ్చిపోవడం, ఎక్కడో ₹1,00,000 పోయిందని చచ్చిపోవడం, ఏదో ఉద్యోగం పోయిందని చచ్చిపోవడం. దేనికి చచ్చిపోతావు చెప్పు? దేనికి చచ్చిపోవాలి? నువ్వు దేనికి చచ్చిపోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి ఏమీ తేలేదు. నువ్వు